చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లొచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈసారి పట్టభద్ర ఓటర్లు జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ సెక్రటరీ పి విశ్వనాథన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు మంత్రి. పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చిన విధంగా నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చేలా చూడాలన్నారు. గ్రామ స్థాయిలోని కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్ర ఓటరును ప్రేమతో పలకరించి ఓటు సరిగా వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించే విధంగా పనిచేయాలన్నారు. ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరు కూడా అటు ఇటు పోవద్దు. ఎట్లా చేస్తారో మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ కళ్ళ ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్లో తెచ్చుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉండే. మన దగ్గర మాత్రం నాకు 19,000 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి 23,000 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ కలతనే. 15 నెలలైంది. రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవంగా, లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహన వాళ్ళకి తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడాల్సిన ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అయ్యి స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం. ప్రతి ఒక్కరిని ఎట్లనో చేసి మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి. ఒక్కసారి పొరపాటున డైవర్ట్ అయ్యి వేరే పార్టీకి పడ్డదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం. అలా పట్టభద్రుడు మనం అనేక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, 1% కూడా డివియేషన్ లేకుండా జరపండి. ఇవాళ మనం మీ అందరి మాకు శివరాత్రి తెల్లారి జాగ్రత్త చేస్తాం. మెల్లగా 2 రోజులు